వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. ఇప్పటి వరకు గణేష్ స్టడీ సెంటర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దామండి. కిరణ్ బుక్స్ అన్ని చూసుకున్నట్లయితే దీని గురించి కొద్దిగా చెప్పుకుందాం. కిరణ్ పబ్లికేషన్ బుక్ అనేది మనకి ఓవరాల్ ఇండియా వైజ్ ఫేమస్ బుక్ అండి. నెక్స్ట్ దాంతోపాటుగా ఈ కిరణ్ పబ్లికేషన్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి. ఇంకా వేరే క్వశ్చన్స్ సొంతంగా రాసినవి ఏమి లేవండి. అన్ని క్వశ్చన్స్ కూడాను ఎగ్జామ్లో వచ్చినవి అంటే అర్థం ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత క్వశ్చన్స్ డిజైన్ చేయబడింది. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ మోడల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, అన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము టైప్స్ వైజ్గా అక్కడ మనకి బుక్లో కూడా అలాగే ఇచ్చాడు, టైప్ వైజ్గా ఇచ్చాడు. ఆ టైప్ వైజ్గా మనము డిస్కస్ చేసుకుందాం. ఒకే మోడల్లో మనం 10 వరకు మినిమం 5 నుంచి 10 వరకు క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ అందులో జరిగిపోతుంది. కాబట్టి దానివల్ల మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. అంటే మరి ఇంకా నెక్స్ట్ మనం ఒక ఎగ్జామ్ మరి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మనం బుక్ తీయకపోయినా సరే ఆ మోడల్స్ గుర్తుండేటట్లుగా అన్ని క్వశ్చన్స్ ఒకేసారి మనం ప్రాక్టీస్ చేసే అవకాశం మనం కల్పిస్తున్నాం. కిరణ్ అర్థమెటిక్ బుక్ అనేది కంప్లీట్ చేసామంటే మనకు మ్యాక్సిమం అర్థమెటిక్ మీద డౌట్ లేదు అని అర్థం అండి. దగ్గర 80-90% అనేది మనం కవర్ చేసినట్టే, ఎందుకంటే అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. కాబట్టి చూసుకోండి. ఆల్రెడీ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడాను మనం కిరణ్ యొక్క బుక్ అనేది PDF పెట్టడం జరిగింది. అలాగే మీరు కిరణ్ పబ్లికేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరు 700 పే చేసి మనం క్లాసెస్ తీసుకోవచ్చు. అది కూడా May 31 వరకు మాత్రమే. May 31 వరకు తర్వాత మాత్రం దాని వాల్యూ 1000 కంటే ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే కిరణ్ పబ్లికేషన్లో మనం చూసుకున్నట్లయితే టోటల్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా ఎక్కువ ఉంటాయండి. ఒకసారి చూద్దాం. కిరణ్ పబ్లికేషన్లో మనకి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే టోటల్ ఇప్పటివరకు న్యూ బుక్ మనం చూసుకున్నట్లయితే 9500 క్వశ్చన్స్ ఉన్నాయండి. 9500 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసినట్లయితే ఇంకా అర్థమెటిక్లో ఏమైనా డౌట్ ఉంటుందండి. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. ఈ 9500 క్వశ్చన్ ప్రతి బిట్టు చెప్పడం జరుగుతుంది. టోటల్ వీడియోస్ కావాలనుకుంటే మీరు 700 పే చేయొచ్చండి. ఈ 700 కూడాను మీకు May 31 వరకు మాత్రమే. May 31 వరకు మాత్రమే. ఆ తర్వాత మ్యాక్సిమం ఫీ అనేది పెంచుతామండి. అది కూడా మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం 1000 దగ్గరలో ఉంచవచ్చు, లేదా 1200 అని పెట్టచ్చు. ఎందుకంటే ఎంత బుక్ మనం కంప్లీట్ చేయడానికి మినిమం 4 months కంటే ఎక్కువ పట్టేస్తుందండి. 4 months టైం తీసుకుంటాము. ఈ 4 monthsలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు నాకు సహకరించినట్లయితే ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాము. తర్వాత మనం రీజనింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కిరణ్ పబ్లికేషన్లో కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ చూద్దామండి. ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ అండ్ ఫస్ట్ టాపిక్ ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్. మరి ఇది ఎందుకు మొదట్లో స్టార్ట్ చేస్తున్నామంటే అన్నిటికీ బేసిక్ ఇదండి. దీని నుంచి ఇది వస్తే మనకి చాలా వరకు సమ్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఎల్సిఎం ఎస్ఎఫ్ అనేది కంప్లీట్ చేద్దాము. ఎల్సిఎం ఎస్ఎఫ్ అనేది ఆల్రెడీ RSR న్యూ బుక్ అనేది కంప్లీట్ చేసాము, ఓల్డ్ బుక్ కంప్లీట్ చేసాము. ఆ 2 క్లాసెస్ చూసిన తర్వాత కిరణ్ అర్థమెటిక్ చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామండి. అందులో టైప్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకే మోడల్ సంబంధించి ఉంటాయండి. అంటే టైప్ 1లో అన్ని టైప్ 1 క్వశ్చన్ అంటే ఒకేలాగా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా చిన్న చిన్న వేరియేషన్తో ఉంటాయి. అవన్నీ ఎలా ఉంటాయో చూద్దామండి. అయితే మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 864 అండ్ దేర్ ఎస్ఎఫ్ ఈజ్ 144 అని ఇచ్చాడండి. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 288 ది అదర్ నెంబర్ ఈజ్ అని అడిగాడండి. అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం ఇచ్చాడు, ఎస్ఎఫ్ ఇచ్చాడు, దాంతోపాటుగా ఒక నెంబర్ ఇచ్చాడండి. అయినా రెండో నెంబర్ కనుక్కోమన్నాడు. మనకి ఎల్సిఎంకి ఎస్ఎఫ్కి ఒక రూల్ ఉందని తెలుసండి. మనకి ఎల్సిఎం ఎస్ఎఫ్కి మధ్యన ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే 2 సంఖ్యల యొక్క లబ్ధము, అంటే 2 సంఖ్యలు ఏబీలు అయినట్లయితే 2 సంఖ్యల లబ్ధము వాటి ఎల్సిఎం మరియు ఎస్ఎఫ్ లబ్ధానికి సమానం అనేసి మనం ఒక రూల్ చెప్పుకున్నామండి. రిలేషన్ ఎల్సిఎంకి ఎస్ఎఫ్కి మధ్య రిలేషన్ మనం తెలుసుకున్నాము. అందులో ఏమేమి ఇచ్చాడో రాసి అండి. ఒక నెంబర్ ఇచ్చాడండి, ఎంతండి 288 ఇచ్చాడండి. ఆ 288 తీసుకోండి ఇంటూ ఇంకొక నెంబర్ తెలియదండి బి. దాని ఎల్సిఎం ఇచ్చాడండి, ఎంతండి 864 ఇచ్చాడు. కాబట్టి 864 తీసుకోండి ఇంటూ ఎస్ఎఫ్ ఎంతండి, ఇక్కడ 144 ఇచ్చాడండి. కాబట్టి 144 తీసుకోండి. 144 తీసుకొని ఇప్పుడు చేయండి. బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మీరు నార్మల్గా చేస్తే ఇప్పుడు ఏం చేస్తారండి, ఈ 864 ఇలా ఉంచి ఇంటూ 144 బై ఇక్కడ ఇంటూ అవుతుంది, ఇటు వస్తే ఏమవుతుందండి బై అవుతుందండి. ఇప్పుడు 144 1 జా 144 2 జా 2తో క్యాన్సిల్ చేస్తారు. 2తో చేసినట్లయితే 2 4 జా
8 2 3 6 2 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 432 ఆన్సర్ అవుతుందండి. 432 ఆన్సర్. ఓకేనండి, ఇది ఎంత ప్రాసెస్ చేయొచ్చండి. మనకి ఈ ఫార్ములా గుర్తుంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధము వాటి ఎల్సిఎం ఎస్సిఎఫ్ లబ్ధానికి సమానము, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ అని మీకు తెలిసినట్లయితే సింపుల్గా అక్కడ వరకు వెళ్ళవసరం లేదండి. ఇప్పుడు ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఇక్కడ ఉంది, ఎల్సిఎం ఉందండి. ఎల్సిఎంలో చివరి నెంబర్ చూసుకున్నట్లయితే 4 అండి. ఎల్సిఎంలో చివరి నెంబర్ చూసుకున్నట్లయితే ఇక్కడ 4 ఉందండి చివరి నెంబరు, ఇక్కడ చివరి నెంబర్ 4 ఉందండి. ఇక్కడ 4 4 16 అంటే ఖచ్చితంగా చివరి డిజిట్ ఏమొస్తుందండి 6 వస్తుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక నెంబరు అంటే అందులో ఒక నెంబర్ 8 ఉందండి, ఇంకొక నెంబర్ కావాలి అంటే ఇక్కడ కూడా దీని యొక్క లబ్ధం సమానం కాబట్టి ఆ రెండు ఇంటూ చేస్తే చివరి 6 రావాలండి. అంటే 8 ఇక్కడ ఇది ఆన్సర్ అనుకుందామండి. ఫస్ట్ వన్ ఆన్సర్ అయినట్లయితే 8 × 6 ఇక్కడ చివరి నెంబర్ 6 కాబట్టి 8 × 6 48 అంటే 6 రావట్లే కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ 6 ఉందండి, మళ్ళీ 8 × 6 రావట్లే. నెక్స్ట్ ఇక్కడ 4 ఉందండి, 8 × 4 32 అంటే చివరి 2 వస్తుందండి, ఇది కాదండి. నెక్స్ట్ 8 × 2 6 అంటే చివరి 6 వచ్చిందండి కాబట్టి ఆన్సర్ ఇదండి. అంటే మనం ఈ లెక్క అంతా చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్ బట్టి చేసినా సరే ఇది ఆన్సర్ అని మనకు అర్థమైపోతుందండి. ఓన్లీ యూనిట్ డిజిట్ చివరి డిజిట్ని మాత్రమే ఉపయోగించి చేసామండి, యూనిట్ డిజిట్ ఉపయోగించి కూడా చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. అంటే మనం పెన్ను పేపర్ అవసరం లేకుండా చేయొచ్చు అని చెప్పాము, ఆ పెన్ను పేపర్ అవసరం లేకుండా చేసేది ఇదేనండి, యూనిట్ డిజిట్. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. అలా యూనిట్ డిజిట్ అవుతాయి కొన్ని అవ్వచ్చు కొన్ని అవ్వకపోవచ్చు, దాన్ని ఎలా చేయాలో చూద్దామండి. నెక్స్ట్ వన్ చూడండి, ది ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 225 అండ్ ఎస్ఎఫ్ ఈజ్ 5. ఇఫ్ వన్ ఆఫ్ ఈజ్ 25 ది అదర్ నెంబర్ విల్ బి అని ఇచ్చాడండి. అయితే మనకి ఇక్కడ సేమ్ ఇంతకు ముందులాగే మనకి ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు, రెండు సంఖ్యలు లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్, అది మీకు గుర్తుంటే చాలు. నెక్స్ట్ దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య ఇచ్చాడండి, వన్ ఆఫ్ ది నెంబర్ అని ఇచ్చాడు, ఎంత అండి 25 అండి. కాబట్టి 25 తీసుకోండి, 25 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చూడండి ఎంత ఇచ్చాడండి 225 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 225 తీసుకోండి, ఇంటూ ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 5 ఇచ్చాడు కాబట్టి 5 తీసుకోండి, ఇది 5. ఇప్పుడు చూడండి మనకి ఈ బి వాల్యూ కావాలంటే ఇక్కడ చివరి 25 ఉంది కాబట్టి ఇక్కడ అన్ని 5లు ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్తో చేయలేము కాబట్టి నార్మల్గా చేసేయండి, లేదంటే డీసమ్ కూడా చేసుకోవచ్చు. ఇది చిన్న నెంబర్లు కాబట్టి నార్మల్గా చేసేయండి. ఈ 25 కాస్త ఇటు వస్తే ఏమవుతుంది బై 25 అవుతుందండి. 5 1 5 5 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 4 20 5 5 25 అండి. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 45 అవుతుందండి, బి ఈజ్ ఈక్వల్ టు 45, ఇది ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఆ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంకా అవసరం అంటే లేదు ఇంకా కొద్ది పెద్ద నెంబర్లు వచ్చాయి అనుకోండి, ఇక్కడ పెద్ద నెంబర్లు వస్తే డీసమ్ చేసుకోవచ్చు అండి. డీసమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 2 + 2 + 5 అంటే 9 వచ్చిందండి. 9 × ఎనీథింగ్ ఈక్వల్ టు 9 కాబట్టి ఆ విధంగా చేస్తే ఇక్కడ కూడా 9 రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమి ఉండాలండి, బి ప్లేస్లో 9 ఉండాలి. బి ప్లేస్లో ఆప్షన్లో 9 ఉంది, లేదంటే ఒక్క 45 మాత్రమే బి ప్లేస్లో 9 ఉందండి కాబట్టి ఆన్సర్ 45 అవుతుంది. అంటే డీసమ్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకేనండి, అయితే డీసమ్ గురించి కొత్త స్టూడెంట్స్కి ఎవరికీ తెలియదు కాబట్టి డీసమ్ గురించి కొద్దిగా పక్కన పెట్టండి, యూనిట్ డిజిట్ ద్వారా చేయండి, లేకపోతే సింపుల్గా ఉంది కాబట్టి సింపుల్గా చేసేయండి. ఓకేనండి, నెక్స్ట్ మనము నెంబర్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు సింప్లిఫికేషన్ చెప్పినప్పుడు డీసమ్ గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామండి. మన క్లాసెస్ ఇంత హైలైట్ అవ్వడానికి కారణం కూడాను డిజిట్ సమ్, యూనిట్ డిజిట్, డివిజిబిలిటీ రూల్స్ అండి. ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్, యూనిట్ డిజిట్ గురించి మీరు ఆల్రెడీ ఎల్సిఎం ఎస్సిఎఫ్ టాపిక్లో విన్నారు, అందుకే మొత్తం ఒకేసారి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంతకుముందు అయితే అన్ని ముందే చెప్పడం జరిగిందండి. కానీ అలా టాపిక్ ఏ ఉపయోగపడతాయో అవే చెప్దామనే ఉద్దేశంతో మనం డీసమ్ గురించి చెప్పలేదు. డీసమ్ మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు యూట్యూబ్లో ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా అన్ని రూల్స్ ఉండవండి డీసమ్, మన అన్ని రూల్స్ చెప్పుకుందాం డీసమ్ గురించి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఏమి ఇచ్చారండి 1820 అండ్ దేర్ ఎస్ఎఫ్ ఈజ్ 26. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 130 దెన్ ది అదర్ నెంబర్ ఈజ్ ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ నేను చూడండి ఆప్షన్ త్రూ ఇది మనకి చూసుకున్నట్లయితే క్వశ్చన్లోనే చేస్తాను. ఇక్కడ ఏముందండి చివరి 0 ఉంది, ఇక్కడ కూడాను చివరి 0 ఉందండి. ఇప్పుడు ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ చేయాలండి. మనకు నార్మల్గా ఏంటి ఫార్ములా తెలుసండి, ఏంటి రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ కదండి, ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్. కాబట్టి ఈ ఎల్సిఎంలో చివరి 0 ఉంది, ఎస్ఎఫ్లో చివరి 0 ఉందండి. ఈ రెండు 0లు తీసేయండి, ఎందుకంటే ఈ 0 క్యాన్సిల్, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంటుంది. ఇప్పుడు రిమైనింగ్ తర్వాత యూనిట్ డిజిట్ లెక్కేయండి. ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ 6 ఉందండి. ఈ రెండు ఇంటూ చేస్తాం కాబట్టి 2 6 12 కాబట్టి చివరి ఏమొస్తుందండి 2 వస్తుందండి. ఇక్కడ కూడాను 3 చివర 2 రావాలి.
2 రావాలంటే చూడండి ఇక్కడ 70లో చివరి 0 ఉందండి, అంటే 0 ఇక్కడ 2 జీరోస్ అయిపోతుంది, ఇక్కడ 1 0 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి, ఎందుకంటే 130 ఇంటూ చేయాలి, అంటే ఇది ఒక 0 ఇది ఒక 0, 2 జీరోస్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం 2 జీరోస్ లేవు, చూడండి అబ్జర్వ్ చేయండి, 2 జీరోస్ లేవు, ఇంక ఈ 2 నెంబర్లు ఎక్కడ కూడా 5 కూడా లేదు, కాబట్టి ఆ 0 వచ్చే అవకాశం లేదు, అంటే మరొక 0 వచ్చే అవకాశం లేదు, కాబట్టి 2 జీరోస్ ఉంది తప్పండి, అంటే ఈ 2 ఆన్సర్స్ కరెక్ట్ కాదు. ఇక్కడ 364 ఉంది, 1264 ఉందండి, అంటే ఇక్కడ 4 3 12 4 3 12 అంటే 2 కూడా ఆన్సర్స్ అయ్యే అవకాశం ఉంది, 2 వస్తుంది, అంటే ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది, ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. మరి ఏది ఆన్సర్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్ మనకు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి 1820 ఇంటూ 26 చేస్తున్నామండి, ఇక్కడ 130 ఇంటూ సంథింగ్ చేస్తున్నాం, 130 ఇంటూ చేసామనుకోండి చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుందండి, చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. అదే 130 ఇంటూ 364 అంటే దీని తగ్గట్టు వాల్యూ ఇది వస్తుందండి. ఒకసారి లేకపోతే ఒక క్వశ్చన్ చేయండి, రౌండ్ అప్ చేసేయండి, దీని రౌండ్ ఆఫ్ 30 చూసుకోండి, దీని రౌండ్ ఆఫ్ 1800 చేసుకున్నట్లయితే ఎంత వస్తుందండి, అప్రాక్సిమేట్లీగా 54,000 దగ్గరికి వస్తుందండి. మరి ఈ 2 మల్టిప్లై చేసామనుకోండి 1 lakh అయిపోతుందండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి, 4th వన్ ఆన్సర్ కాదు, 3rd వన్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, లేదా ఇంకా డీసమ్ చేయొచ్చండి, డీసమ్ కూడా చేసుకోవచ్చు, లేదు మీకు నార్మల్గా తెలుసు కాబట్టి ఇందులో వేసి కూడా చేయొచ్చండి. ఏ ఎంతండి 130, బి ఎంతండి, ఇలా బి ఉంచండి, ఎల్సిఎం ఎంతండి 1820 ఇంటూ 26. మేము ఇంతకుముందు మనం డైరెక్ట్గా చేసింది ఇదేనండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 13 1 జా 13 2 జా ఏమొచ్చిందండి 182 ఇంటూ 2, 182 ఇంటూ 2 ఏమవుతుందండి 2 2 జా 4, 2 8 జా 16, 1 2 1 జా 2 ప్లస్ 1 అంటే 364 అవుతుందండి, కాబట్టి ఆన్సర్ అది. ఓకేనండి, అప్రాక్సిమేషన్ అలవాటు పడిన వాళ్ళకి సింపుల్గా చేయగలరండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4, ది ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 1920 అండ్ దేర్ ఎస్ఎఫ్ ఈజ్ 16. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 128 ఫైండ్ ది అదర్ నెంబర్ ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్ అంటే ఇంకేం మారలేదు. ఇక్కడ మనకి చూడండి కంపల్సరీ ఇక్కడ చివర ఎల్సిఎంకి చివరి 0 ఉందండి, ఎస్ఎఫ్కి లేదండి, కానీ ఒక నెంబర్కి 0 లేదు, కాబట్టి రెండో నెంబర్ కంపల్సరీగా 0 ఉండాలి, కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కాదని మీకు అర్థమైపోతుందండి, ఫస్ట్ ఆన్సర్ కాదని అర్థం. ఇంక ఏది అయ్యే అవకాశం ఉందో చూసుకోండి. ఫస్ట్ ఆన్సర్ కానప్పుడు ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముందండి 2 ఉందండి, ఇక్కడ 6 ఉందండి, 2 6 12 కాబట్టి చివరి 2 వచ్చే అవకాశం ఉంది, చివరి 2 వచ్చే అవకాశం ఉంది, కాబట్టి యూనిట్ డిజిట్ 2 వచ్చే అవకాశం ఉంది, చూసుకోండి. నెక్స్ట్ అలా ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ చివరి 0 కట్ అయిపోతే నెక్స్ట్ నెంబర్ చూసుకోండి 4, 8 4 జా 32 అంటే ఇది 2 వస్తుంది, కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ 8 2 జా 16 ఇది అయ్యే అవకాశం లేదండి, 8 6 జా 48 ఇది అవకాశం లేదండి, కాబట్టి ఖచ్చితంగా ఏ నెంబర్ అవుతుందండి, సెకండ్ నెంబర్ అవుతుందండి. ఓకేనండి, 4th వన్ ఆన్సర్ సెకండ్ అవుతుందండి. చూడండి సెకండ్ రాంగ్ ఏమనిపిస్తుంది ఒకసారి చూద్దాము, నార్మల్గా చేద్దాం. 2 నెంబర్స్ అంటే 2 నెంబర్ల యొక్క లబ్ధం అనేది ఎల్సిఎంకి ఎస్సిఎఫ్కి లబ్ధానికి సమానం అండి, ఎస్సిఎఫ్ లబ్ధానికి సమానం, కాబట్టి అందులో ఒక సంఖ్య అన్నాడు కాబట్టి 128 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత అండి 1920 ఇంటూ 16 అండి. బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1920 ఇంటూ 16 బై 128 అండి. ఇక్కడ 0 లేదు కాబట్టి 0 ఇక్కడ వస్తుంది ఎక్స్ట్రా, ఓకే అన్న ప్రాబ్లం లేదు. 16తో చూసినట్లయితే 16 9 జా అవుతుందండి, 9తో చూసినట్లయితే ఇది క్యాన్సిల్ అవుతుందా, 9తో అవ్వట్లేదు, 9 జా కాదు, సారీ 9 జా కాదు 8 జా అండి, ఇది 16 8 జా 8తో చూడండి, 8తో 8 2 జా 16 అంటే ఇంకా 32 ఉంది, 8 4 జా అంటే 240 వచ్చిందండి ఎగ్జాక్ట్ ఆన్సర్. మనకి ఆన్సర్ ఏదో తప్పిచ్చాడండి మన బుక్లో, 4th వన్ ఇచ్చాడు, అందుకే నేను ఆప్షన్ గురించి అన్నా. ఖచ్చితంగా మనకి యూనిట్ డిజిట్ ద్వారా 100% కరెక్ట్ అవుతుందండి, ఏం ప్రాబ్లం లేదు, కాబట్టి 240 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5, ది ఎస్ఎఫ్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు 12906 అండ్ ఎస్ఎఫ్ ఆఫ్ 2 numbers అని ఇచ్చాడు, 2 numbers ఇవి 12906 అండ్ 14818 అని ఇచ్చాడండి, ఈజ్ 478 దేర్ ఎల్సిఎం ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి ఎంత పెద్ద క్వశ్చన్స్ మీరు ఎలా చేస్తారు. ఇప్పుడు నార్మల్ ప్రాసెస్లో చేద్దామండి, ఆప్షన్తో కూడా మీకు చూపిస్తానండి, ఏది బెటర్ అనిపిస్తుందో మీకు మీరే చెక్ చేయండి. మన నార్మల్గా తెలుసండి 2 సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ అండి, ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్. ఇక్కడ మనకి లెక్కలు ఏమి ఇచ్చాడండి, 2 సంఖ్యలు అంటే ఇవ్వండి 2 సంఖ్యలు 12906
నెక్స్ట్ 14818 అనే 2 సంఖ్యలు ఇచ్చాడండి. ఆ 2 సంఖ్యల యొక్క ఎస్ఎఫ్ ఇచ్చాడండి. ఈ 2 సంఖ్యలు అండి 14818 అనే 2 సంఖ్యలు, దీని యొక్క ఎస్ఎఫ్ ఇచ్చాడండి. ఎల్సిఎం ఇవ్వలే, ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ ఇచ్చాడు ఎంతండి 478 అండి. 2 సంఖ్యల యొక్క ఏమిచ్చాడండి ఎస్ఎఫ్ ఇచ్చాడు. అయితే ఎల్సిఎం కనుక్కోవాలి, అదే కదండి 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది వాటి ఎల్సిఎం ఎస్ఎఫ్ లబ్ధానికి సమానం అని తెలుసు కాబట్టి దాని ప్రకారం చేసే మా 2 సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ అండి. ఇప్పుడు ఈ 478 ఇటు పంపించాం అనుకోండి, పంపించితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 478 ఇటు పంపిస్తే ఆన్సర్ వచ్చాయి. అయితే డివిజన్ చేయగలమా అంటే డివిజన్ చేయలేమండి. కాబట్టి దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఆప్షన్ 3 వెళ్ళిపోదామండి. ఇక్కడ చూడండి 6 ఉంది యూనిట్ డిజిట్లో, ఇక్కడ 8 ఉందండి. 6 8 48 కాబట్టి యూనిట్ డిజిట్ ఏమొస్తుందంటే 8 వస్తుందండి. అంటే ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ 8 వచ్చిందంటే రైట్ సైడ్ కూడా 8 రావాలి. 8 రావాలంటే ఇక్కడ 8 ఉందండి. ఇక్కడ దానికి తగ్గట్టు మనకి ఎల్సిఎం అంటే ఇవే కదండి, ఆప్షన్లే కదండి. ఇక్కడ చూసుకున్నట్లే 6 ఉందండి. 6 8 48 అంటే అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి 3 ఉందండి. 3 8 24 అండి, అయ్యే అవకాశం లేదండి. ఇక్కడ చూడండి 2 ఉందండి. 8 2 16 అండి, అంటే అయ్యే అవకాశం లేదండి. ఇక్కడ 9 ఉందండి. 8 9 72 అండి, అంటే 2 వస్తుందండి. ఇక్కడ కూడా అయ్యే అవకాశం లేదు. అంటే ఈ 3 కాదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుందండి. అంటే ఎటువంటి మల్టిఫికేషన్ డివిజన్ లేకుండానే ఆన్సర్ చేయొచ్చు యూనిట్ డిజిట్ ద్వారా. ఇది చాలా వరకు తెలుసుకోలేక అనవసరంగా మల్టిఫికేషన్ చేసుకుని టైం వేస్ట్ చేస్తున్నారండి స్టూడెంట్స్. 100% కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయండి, ఏ భయపడవసరం లేదు. మీరు ప్రాక్టీస్ పెంచిన కొలది మీకు అందులో ఉండే లోటుపాట్లు కూడా మీకు అర్థమవుతాయండి. ఖచ్చితంగా ఈ మెథడ్స్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను, మెథడ్స్ అయితే ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ పెంచండి. ఎక్కడ వరకు అవసరం లేదు, ఇందులో ఉండే క్వశ్చన్స్ అన్నీ చేయండి. చేసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ అంటే రిమైనింగ్ మీకు ఏమైనా బుక్ ఇంతకుముందు మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు, లేకపోతే మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉండొచ్చు, ఏదో పబ్లికేషన్ బుక్స్ కొని ఉంటారు, ఆ బుక్స్లో కూడా క్వశ్చన్స్ చేయండి. చేసిన తర్వాత మీకు ఏదైనా ఆన్సర్ రాకపోతే మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి, డౌట్స్ గ్రూపులు కూడా ఉన్నాయి. ఆ గ్రూపుల్లో మీరు ఆ క్వశ్చన్ మీకు ఏదైతే మీరు చేయలేకపోతున్నారో ఆ క్వశ్చన్ నీట్గా ఆప్షన్తో ఫోటో తీసి పెట్టండి. ఖచ్చితంగా మన స్టూడెంట్స్ అని ఆన్సర్ చేస్తారు, నేనే ఆన్సర్ చేసి పెడతానండి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ఏమి ఇచ్చారండి. ఎస్ఎఫ్ ఆఫ్ ది ఎస్ఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ 16 480 రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడండి. ది నెంబర్స్ ఆర్ అని ఇచ్చాడండి. చూడండి 2 సంఖ్యల యొక్క ఏమి ఇచ్చాడండి, ఎస్ఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు. ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 16, ఎల్సిఎం చూసుకున్నట్లయితే 480 అండి. ఆ విధంగా అయినట్లయితే ఆ నెంబర్స్ ఏంటని అడుగుతుండే, అవి కూడా 2 డిజిట్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్ అన్నీ కూడా 2 డిజిట్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి దాని గురించి ఆలోచించకండి. ఇక్కడ ఇచ్చిన నెంబర్లో 16 యొక్క దాని యొక్క ఎస్ఎఫ్ 16 అవ్వాలి, ఎల్సిఎం ఎంత అవ్వాలంటే 480 అవ్వాలి. ఆ విధంగా ఏవైతే ఎగ్జిస్ట్ అవుతాయో అవే ఆన్సర్స్ అవుతాయండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మన ఆప్షన్ 3 వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 40 48 ఇచ్చాడండి. 16 ఎస్ఎఫ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెంబర్ని కూడా 16 డివిజన్ చేయాలండి. ఇక్కడ ఈ 40ని 16 డివిజన్ చేయలేకపోయింది కాబట్టి అది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 48ని కూడా చేయలేకపోయింది కాబట్టి కాదు. నెక్స్ట్ ఇక్కడ 60 ఉందండి, 16 కూడా 16 డివిజన్ చేయలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇక్కడ 64 16 4 అవుతుంది. నెక్స్ట్ 80 16 5 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇది అయ్యే అవకాశం ఉంది, పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి 16తో 16 5 అవుతుంది, 16తో 16 6 అవుతుంది, ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. అయితే చూడండి 2 ఆప్షన్లు అయితే ఎలిమినేట్ అయిపోయి ఇంక 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎస్ఎఫ్ వల్ల అయితే 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసామండి. ఇంకా మనకి ఏముందండి, ఎల్సిఎం ఉందండి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకొని చేయండి, చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ అనేది 64 నెక్స్ట్ 80 అనుకుందామండి. 64, 80 అనుకున్నప్పుడు దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు 2 కూడా 16 టేబుల్తో పోతాయి కాబట్టి 16 4 16 5 కాబట్టి 4 5 20 కదండి, ఇంటూ 4 × 5 అంటే 16 × 20 అండి. 16 20 ఎంత అండి 320. అంటే మనకి ఎల్సిఎం ఎంత రావాలంటే 480 రావాలి, కానీ ఇక్కడ ఎంత వచ్చిందండి 320 వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ అండి. అప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి, 4th ఆప్షన్ మిగిలిపోయింది కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. ఒక్కసారి మీకు అర్థం కానట్లయితే మళ్ళీ రిపీటెడ్గా వినండి, మనకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ వెనక్కి ఒక 20 సెకండ్స్ వెనక్కి వెళ్ళి మీరు వినొచ్చండి నీట్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The SCF of 2 numbers is 16 and their LCM is 160. If one of the number is 32, then other number is అని ఇచ్చాడండి. దెన్ అదర్ నెంబర్ ఈజ్, ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఎల్సిఎంలో 0 ఉంది, ఎస్సిఎఫ్లో 0 లేదు. 2 ఇంటూ చేస్తే ఖచ్చితంగా చివరి 0 వస్తుంది. ఇక్కడ ఒక నెంబర్లో 0 లేదు కాబట్టి ఖచ్చితంగా 2 నెంబర్లో 0 ఉండాలి. 0 ఉన్నది ఇది ఒక్కటే ఉంది కాబట్టి
సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, అలా మనం డైరెక్ట్గా పెట్టవచ్చు, ఒకసారి చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, 8th వన్, ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 4107 ఇఫ్ ది ఎస్సిఎఫ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 37 ఇచ్చాడండి. ది గ్రేటర్ నెంబర్ ఈజ్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 4107 అని ఇచ్చాడు. ఎస్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు 37 ఇచ్చాడు. అయితే ఇది గ్రేటర్ నెంబర్ ఈజ్ అని అనండి. గ్రేటర్ నెంబర్ కనుక్కోవాలంటే పెద్ద సంఖ్య కావాలి. దీన్ని ఎలా కనుక్కుంటాము అంటే ఇది వేరే డిఫరెంట్ మోడల్ అండి. అయితే దీన్ని చూడండి మనకి ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు టూ నెంబర్స్ తీసుకున్నామండి. టూ నెంబర్స్ ఏంటంటే ఏఎక్స్ బిఎక్స్ అని తీసుకున్నాం. ఏఎక్స్ బిఎక్స్ అని తీసుకున్నాము. ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ అంటే ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఏఎక్స్ బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4107 అవుతుందండి. 4107. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎప్పుడు చెప్పుకున్నామండి ఎస్ఎఫ్ అవుతుందండి. ఎస్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ అక్కడ ఇచ్చాడండి. ఎంత అండి 37 ఇచ్చాడండి. ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం అన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4107 అండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఎక్స్ వాల్యూ తీసి 37 కాబట్టి 37 అయ్యండి. 37 స్క్వేర్ అండి. ఏ ఇంటూ బి ఇంటూ 37 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4107 అవుతుందండి. ఇప్పుడు మనకి ఏ ఇంటూ బి కావాలండి. ఏ ఇంటూ బి కావాలంటే ఇప్పుడు 4107 బై 37 ఇంటూ 37 అవుతుందండి. 37 ఇంటూ 37. మరి ఆన్సర్ ఏమవుతుందో చూడండి. 37 ఇంటూ 37 అంటే కింద ఖచ్చితంగా మనకి ఏమొస్తుందండి 49 అంటే 7 7 49 కాబట్టి చివరి 9 వస్తుందండి. 9 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 3 పోవచ్చండి. ఆ విధంగా చూడండి ఏమైనా అలా పోయే అవకాశం ఉందేమో చూడండి. మనకి 37 టేబుల్తో ఏమైనా డైరెక్ట్గా క్యాన్సిల్ చేయగలిగితే క్యాన్సిల్ చేసేయండి. 37తో ట్రై చేసినట్లయితే 37 1 37 చివరి 7 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 40 అని పెట్టుకోవచ్చు. 10 అండి అంటే 101 అంత వస్తుందండి. అంటే 101/37 వస్తుంది. మళ్ళీ 37తో క్యాన్సిల్ చేసినట్లయితే 37 3 అండి. అంటే మనకి ఏ ఇంటూ బి ఈక్వల్ ఏమొచ్చిందండి 3 వచ్చిందండి. ఇక్కడ రాద్దాం చూడండి. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందండి. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందంటే ఖచ్చితంగా మనకి ఏమవ్వచ్చండి A1 B2 అవ్వచ్చు, లేకపోతే A2 B1 అవ్వచ్చండి. అంతే మనకు ఆప్షన్స్ ఉన్నాయండి, ఇంక వేరే ఆప్షన్ లేదు. అంటే ఖచ్చితంగా మనకి పెద్ద నెంబర్ కావాలన్నాడు కాబట్టి ఖచ్చితంగా 2 ఇంటూ సంథింగ్ వస్తుందండి. ఇది గ్రేటర్ నెంబర్ అయితే ఇచ్చాడు కాబట్టి గ్రేటర్ నెంబర్ అంటే ఇంటూ కదండి, ఇంటూ అయితే 3 వస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ రాస్తాను. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 3 అవ్వాలంటే మనకి ఏబి వాల్యూస్ ఎలా అడ్జస్ట్ అవ్వచ్చు అండి 1 ఇంటూ 3 అని అవ్వచ్చు, 3 ఇంటూ 1 అని అవ్వచ్చు అండి. అంటే గ్రేటర్ నెంబర్ ఖచ్చితంగా 3 అవుతుందండి. ఇప్పుడు మనకి నెంబర్స్ అన్నప్పుడు మనం ఏం తీసుకున్నాము ఏఎక్స్ బిఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ అని అర్థం. అంటే గ్రేటర్ నెంబర్ కావాలంటే 3 ఇంటూ ఎక్స్, 3 ఇంటూ ఎక్స్ కాబట్టి అంటే 3 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అంటే 37 అండి. చూడండి 3 ఇంటూ 37 చేసుకున్నట్లు ఆల్రెడీ మనకు వచ్చింది ఎంతండి 101 వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 101 కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంత అవుతుందండి ఆన్సర్ 101 111 101 ఒకసారి 37 ఇంటూ చేయండి. 37 ఇంటూ చేస్తే వచ్చేస్తుంది మనకి ఇక్కడ 37 ఇంటూ 3తో చేసినట్లయితే 3 7 21 3 3 9 అంటే 11 11 వస్తుందండి. ఇక్కడ కూడా మ్యాక్సిమం మనకి డివిజన్ చేసినప్పుడు 111 రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి డివిజన్ చేయండి, చేస్తే తప్పేం లేదు. నార్మల్గా డివిజన్ చేసినప్పుడు నాకు అంత వచ్చిందని తీసుకున్నాను నేను, అంటే క్యాన్సిలేషన్ మెథడ్లో. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ ఈ రెండు గుణించడం వల్ల మనకి 111 వస్తుంది కాబట్టి 111 ఆన్సర్ అవుతుందండి. చూసుకోండి కరెక్ట్గా. యూనిట్ డిజిట్ వల్ల నేను గుర్తుపెట్టానండి 111 రావచ్చా లేదా 101 రావచ్చు అని అర్థం. మనకి 101 అని అనుకుంటే ఇక్కడ 111లో కూడా చివరి 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆన్సర్ మనం తప్పు చేసామా లేదని కూడా ఆప్షన్ త్రూ గుర్తుపట్టవచ్చు. మీకు కాన్సెప్ట్ మీకు గుర్తుంటేనే, అంటే యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ గుర్తుంటే తప్పు చేసామని కూడా తెలుస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The SCF of two numbers is 15 and their LCM is 300 if one of the number is 60 అని ఇచ్చాడండి. అదర్ నెంబర్ ఈజ్ అని అడిగాడండి. సేమ్ క్వశ్చన్ అండి, ఇంతకు ముందులాగే నార్మల్గా చేయండి. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు నుండి చెప్పుకున్నదండి రెండు సంఖ్యల యొక్క లబ్ధము అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ అని చెప్పుకున్నామండి.
దాని ప్రకారమే చేద్దాం. అందులో ఒక సంఖ్య ఇచ్చాడండి 60, మరొక సంఖ్య తెలియదు బి. ఎల్సిఎం చూసుకున్నట్లయితే 300 అండి, ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 15 అండి. క్యాన్సిల్ చేయండి. 15తో 15 1 జా, 15తో 15 4 జా అండి. 4తో క్యాన్సిల్ చేసినట్లయితే 4తో క్యాన్సిల్ చేస్తే 3 ఇంటూ ఇక్కడ 100 ఉంటుందండి. 4 25 జా 100 అండి, కాబట్టి 25. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3 ఇంటూ 25 అండి, అంటే 75 ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, 75 ఆన్సర్ అవుతుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే చివరి డిజిట్ మరి ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ ఒక జీరో ఉంది, ఖచ్చితంగా జీరో ఉంది ఆన్సర్ అవుతుందండి. 75 కట్ చేస్తారండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, 5 ఉన్నప్పుడు మాత్రం జీరో వచ్చే అవకాశం ఉంది, కాబట్టి 5 ఉన్నప్పుడు మాత్రం చెక్ చేసుకోవాలండి. నేను ఇంతకు ముందే మనము నెంబర్ ఆఫ్ జీరోస్ గురించి చెప్పుకున్నామండి. 5 2 ఉంటేనే జీరో వస్తుందండి. ఇంతకుముందు చెప్పుకున్న నెంబర్లో 2 కానీ 5 కానీ లేదండి. 5 లేకపోయినా 2 లేకపోయినా 5 ఎన్ని ఉన్నా అనవసరం అండి, 2లు ఉండాలి. 2లు ఎన్ని ఉన్నా అనవసరం అండి, 5 ఉండాలి. కాబట్టి 5 2 రెండు కూడాను చూసుకోవాలి. ఆ రెండింటిని బట్టి మనం ఆప్షన్ అనేది చెక్ చేసుకోవాలండి. ఓకే, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లేదంటే తప్పు చేశారనుకోండి, అది గణేష్ సార్ చెప్పారు దానివల్ల తప్పు చేసామనుకోవద్దు. ఇన్ని సమ్స్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్లో ఆ విషయం మీకు గుర్తుండాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది ఎస్ఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 12, 9, 24 రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడండి. దెన్ ది నెంబర్ ఆఫ్ సచ్ పెయిర్స్ ఈజ్ అని ఇచ్చాడండి. అటువంటి పేర్లు ఎన్ని వస్తాయని అడిగాడండి. సేమ్ క్వశ్చన్ మన RSRL 1లో చేసామండి. అంటే క్వశ్చన్ సేమ్, అంటే నెంబర్ సేమ్ కాదు, అటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దామండి. ఎస్ఎఫ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడండి. దాని యొక్క చూసుకున్నట్లయితే ఎల్సిఎం ఇచ్చాడండి. ఎంతండి? ఎల్సిఎం 924 అండి. ఇక్కడ ఎస్ఎఫ్ చూసుకున్నట్లయితే 12 అండి. మనం ఇప్పుడే చెప్పుకున్నాము, ఒక 2 నెంబర్లు ఏఎక్స్ బిఎక్స్ అనుకున్నట్లయితే వాటి యొక్క ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఏబిఎక్స్ అవుతుందండి. ఏబిఎక్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 924 అండి. 924 మనకి ఎప్పుడు ఎస్ఎఫ్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఎక్స్ అనుకోండి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 924. ఈ ఎక్స్ ఇటు వెళ్తే బై అవుతుందండి. బై ఎక్స్ వాల్యూ ఎంత అండి? 12 అండి. 12తో భాగించండి. 12తో చూసుకున్నట్లయితే 12 ఏళ్ళ చూసుకోండి 84 అండి. 84 అంటే ఇంకెంత ఉంటుందని చూడండి, మళ్ళీ 84 ఉంటుందండి, మళ్ళీ 12 ఏళ్ళు అండి, అంటే 77 వస్తుందండి. ఓకేనండి. ఒకసారి మళ్ళీ చూసుకోండి, 2 సంఖ్యలు లబ్ధం ఇవ్వలే కదా. ఎల్సిఎం ఇచ్చాడు. ఓకే, 77. 12తో చూసుకున్నట్లయితే 12 ఏళ్ళు 84, మళ్ళీ మనకి 84 ఉంటుంది. 12 ఏళ్ళు 84 అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 77 వచ్చిందండి. అటువంటి పేర్స్ ఎన్ని ఉంటాయి చూద్దామండి. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 77 అని తెలుసండి. ఆ విధంగా ఏమి అడ్జస్ట్ అవుతాయి చూడండి. అంటే 1 ఇంటూ 77 అడ్జస్ట్ అవుతుందండి. నెక్స్ట్ 7 ఇంటూ 11 అడ్జస్ట్ అవుతుందండి. ఇంకేమైనా ఉన్నాయో చూడండి. ఇంకేమి అడ్జస్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ 2 కో ఫ్రేమ్స్లో చెక్ చేసుకుంటారు. 1 77 కో ఫ్రేమ్స్ అవుతాయండి. నెక్స్ట్ 7 11 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి కో ఫ్రేమ్స్ కూడా అవుతాయండి. కాబట్టి కో ఫ్రేమ్స్ అయ్యి 2 కో ఫ్రేమ్స్ అయ్యాయి కాబట్టి అటువంటి పేర్లు ఎన్ని ఉంటాయండి? 2 పేర్లు ఉంటాయని అర్థం అండి. ఓకేనండి, ఇలా చేసుకోండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ వన్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30 అండ్ దేర్ ఎస్ఎఫ్ ఈజ్ 5 అని ఇచ్చాడండి. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 10 ది అదర్ ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ సమ్ ఆఫ్ అని చెప్పిన ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 30 అండి. అంటే ఎల్సిఎం 30 ఇచ్చాడు. ఎస్ఎఫ్ ఈజ్ 5 అని ఇచ్చాడు అండి. వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 10 అండి. ఒక నెంబరు 10 అని ఇచ్చాడు. అంటే మరొక నెంబర్ ఏమవుతుందండి? ఆటోమేటిక్గా 15 అవుతుందండి. ఎందుకంటే ఎల్సిఎం ఇంటూ ఎస్ఎఫ్ చేయాలి. ఎల్సిఎం 30 అండి ఇంటూ 5 అండి ఈజ్ ఈక్వల్ టు 10 అండి. ఆ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 5 15 అండి. కాబట్టి 15 ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ మీకు అవసరం లేదు, అంటే ప్రాసెస్ మీకు ఎలా చేయాలని అవసరం లేదు. ఆప్షన్ త్రూ చేసేయండి. నెక్స్ట్ 12th వన్ చూడండి. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1 to 80 అండ్ దేర్ ఎస్ఎఫ్ ఈజ్ 8 అని ఇచ్చాడండి. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1 to 80, ఎస్ఎఫ్ ఈజ్ 8 అండి. ది ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్ విల్ బి అనండి. ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనకు అదే కదా ఫార్ములా. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనకు డైరెక్ట్గా ఇచ్చాడండి. 1 to 80 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తెలియదండి. ఎల్సిఎం కనుక్కోవాలి మీరు. ఎస్ఎఫ్ ఇచ్చాడు ఎంత? 8తో ట్రై చేసండి. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1 to 80 by 8 అండి. 8తో చూస్తే 8 16 కాబట్టి ఏమొస్తుందండి? 160 ఆన్సర్ వస్తుందండి. కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి.
ఇప్పుడే మనం చేసాము ఆ మోడల్. ఓకేనండి, 160. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. క్వశ్చన్ నెంబర్ 13 ఏమి ఇచ్చాడండి? ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 8, 48 respectively. If one of the number is 24, then other number is అని ఇచ్చండి. సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఎల్సిఎం ఎస్ఎఫ్ రెండు ఇంటూ చేయాలి. 8 × 8 16 అండి, అంటే చివరి 6 వచ్చిందండి. అలా 6 ఏది వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ చివరి 4 ఉందండి, ఇక్కడ చివర 8 ఉందండి. 8 4 32 అంటే ఇది ఆన్సర్ కాదండి, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 36 అంటే ఇక్కడ 4 × 6 అంటే 24 అండి. చివర 4 వస్తుందండి, అంటే ఇది కూడా ఆన్సర్ కాదండి. ఇక్కడ కూడా 6 ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. ఖచ్చితంగా ఏమవుతుందండి, ఇదే ఆన్సర్ అవుతుందండి. 4 4 16 అంటే చివరి 6 వస్తుందండి. సారీ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 8 × 8 64 అండి, చివరి 4 వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ చివరి 4 వస్తుందండి. మళ్ళీ ఒకసారి చేద్దాం. 4 వస్తుంది, ఇక్కడ 4 వచ్చింది, ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మనకి 4 × 8 32 ఇది కాదు, 4 × 4 16 ఇది కాదు, 4 × 6 24 అంటే ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు అండి, రెండు అవ్వచ్చు. మనం చూడండి, చిన్న మిస్టేక్ అయింది. ఈ రెండింటిలో మరి ఏది అవుతుంది అని చూసుకున్నట్లయితే మనకి 24 36 రెండు పెద్ద నెంబర్లు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, లాస్ట్ వన్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందంటే మనకి 16 అయ్యే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. నార్మల్ ప్రాసెస్లో చేసేయండి. ఎల్సిఎం × ఎస్సిఎఫ్ అంటే 8 × 48 ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ 24, ఇంకొక నెంబరు బి తెలియదు కాబట్టి దీన్ని బట్టి 24 పంపించడం లేదా 24 1 24 2 తీసుకున్నట్లయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 8 2 16 అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు, కరెక్ట్గా చెక్ చేసి పెట్టండి. నెక్స్ట్ చూడండి, 14th క్వశ్చన్. ది ఎస్ఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 12 and 336 respectively. One of the number is 84, the other number is అని ఇచ్చాడండి. LCM and SCF of two numbers is 12 336. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ చూడండి, మనకి ఒకసారి యూనిట్ డిజిట్ దగ్గర వెళ్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చివరి ఏముందండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ చివరి ఏముందండి 6 ఉందండి. ఈ రెండు ఇంటూ చేయాలి కాబట్టి 2 × 6 అంటే 12 అంటే చివరి 2 వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనకి 4 ఉందండి, ఇక్కడ 6 ఉందండి. 4 6 24 అంటే ఇది కాదు. 4 8 32 అంటే ఇది అవ్వచ్చు. నెక్స్ట్ 4 6 24 అంటే ఇది కాదు. 4 2 8 అంటే ఇది కాదు. కాబట్టి ఖచ్చితంగా 48 అవుతుందండి. ఒకసారి చెక్ చేద్దాం. ఏముందండి, 84 ఇంటూ ఇంకో సెకండ్ నెంబర్ బి ఈజ్ ఈక్వల్ టు 12 × 336 అండి. ఇప్పుడు చూడండి, 12తో చూసుకున్నట్లయితే 12 7 7తో చూసుకున్నట్లయితే 7 4 28 7 8 56 అండి. అంటే ఏమొచ్చిందండి, బి ఈజ్ ఈక్వల్ టు 48 వచ్చిందండి. చూడండి, ఓకే, ప్రాసెస్ కూడా చెప్పాను. నెక్స్ట్ మనకి యూనిట్ డిజిట్ లెక్కలు ఆప్షన్ 3 చేయడం కూడా చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 216. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 216 ఇఫ్ ది ఎస్ఎఫ్ ఈజ్ 6 అండి. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 216 ఇఫ్ ది ఎస్ఎఫ్ ఈజ్ 6, దీని ఎల్సిఎం ఈజ్ అని అడిగాడండి. అయితే దాని యొక్క ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనకు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి, అంటే చివరి 6 ఉంది కాబట్టి 6 వచ్చింది ఆన్సర్ అవుతుందండి. ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, 36 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ చివరి 6 ఉందండి, అంటే ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్లో చివరి 6 ఉంది. నెక్స్ట్ ఎస్సిఎఫ్ 6 ఇచ్చాడండి. 6తో 0 చేస్తే 0 అయిపోతుంది, అంటే ఇది కాదు. 6తో 2 చేస్తే 12 వస్తుంది, ఇది కాదు. 6తో 8 చేస్తే 48 వస్తుంది, ఇది కాదు. కాబట్టి 36 అవుతుందండి. ఒకసారి చెక్ చేద్దాము. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే A × B ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం × ఎస్సిఎఫ్ కదండి. A × B అంటే మనకి 216 ఇచ్చాడు, ఎల్సిఎం తెలియదు. L × ఎస్సిఎఫ్ ఎంత అంటే 6 అండి. 6తో కట్ చేయండి. 6తో 6 3 18, ఇంక 3 ఉంటుంది, 6 6 36 అండి. కాబట్టి 36 వస్తుందండి. L ఈక్వల్ L అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 36 వస్తుందండి. అంటే ఈ విధంగా మనము ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే, మనకి ఇప్పటి వరకు మనం 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ 15 క్వశ్చన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎల్సిఎం ఎస్ఎఫ్ టాపిక్ మాత్రమే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత టాపిక్స్ మీరు షేర్ చేసినా సరే వాళ్ళు చూడలేరులేండి. ఓకే, ఖచ్చితంగా మనం ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా మన యూట్యూబ్ ఛానల్ని ఆదరించినట్లయితే అంత ఎక్కువ వీడియోస్ మనం చేయగలుగుతాం. ఖచ్చితంగా సహకరించండి, నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.